Okay, friends, welcome back to our classes. After a break of 1 week, we are back here to restart our classes. ఇవాళ మనము బ్లాక్ 3 organizational behavior, బ్లాక్ 3 groups topic we will be discussing today. ఓకే, గ్రూప్స్ అంటే మనము చాలా బాగా ఈజీగా రిలేట్ చేయగలుగుతాం. మనం వాట్సాప్ లో గ్రూప్స్ ఉన్నాయి, అండ్ మన ఆఫీస్ లో కావచ్చు, స్టడీ ఇన్స్టిట్యూట్ లో కావచ్చు, వర్క్ ప్లేస్ లో ఎక్కడైనా గ్రూప్స్ అనేవి ఈజీగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ కంప్లీట్ టాపిక్ వీ కెన్ రిలేట్ ఎవ్రీ సింగిల్ ఇన్సిడెంట్, ఎవ్రీ సింగిల్ పాయింట్ ఇన్ దిస్ గ్రూప్ with our daily life. So I have choose this topic. అయితే గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ అంటే ఏంటి అంటే when two or more people are together, then we call it as group. 2 or 3 people ఉంటే గ్రూప్ అంటే సరిపోతుందా అంటే no, that group should be stable. ఇప్పుడు ఏంటి అంటే 2 or more people అంటే ఒక షాపింగ్ లైన్ లో, ఆ బిల్డింగ్ కౌంటర్ లైన్ లో నిల్చున్నారు కొద్దిమంది, అది గ్రూప్ అయిపోతుందా అంటే నో. ఎందుకు నో అంటే వాళ్ళు స్టేబుల్ ఉండరు. ఒకరు వెళ్ళిపోతుంటారు, ఒకరు యాడ్ అయిపోతుంటారు, ఒకరు వెళ్ళిపోతుంటారు, ఇంకొకరు యాడ్ అయిపోతూ ఉంటారు. ఇన్ దట్ కేస్ దట్ గ్రూప్ ఈస్ నాట్ కాన్స్టెంట్ ఆర్ నాట్ స్టేబుల్. ఇన్ దట్ కేస్ వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ గ్రూప్. ఓకే, అండ్ దట్ group should have a common goal. The group of people, 2 or more people who are together, should have a common goal, and they should recognize and they should perceive themselves as a part of group. అంటే నేను అవును ఈ లైన్ లో, అంటే ఐఎమ్ ఇన్ దిస్ వాట్సాప్ గ్రూప్, ఎస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్, ఐ షుడ్ ఫాలో ది గ్రూప్స్, ఐ షుడ్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్డ్ ఇన్ దిస్, ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్ పీపుల్ అనేది. అంటే ఆ పార్ట్, ఆ గ్రూప్ లో ఉన్న కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, అండ్ దే షుడ్ పర్సీవ్ దెమ్సెల్ఫ్ యాజ్ పార్ట్ ఆఫ్ గ్రూప్. మేము ఈ గ్రూప్ లో సభ్యులము అన్న రెస్పాన్సిబిలిటీ దే షుడ్ ఫీల్, ఓన్లీ దెన్ దట్ విల్ కాల్డ్ ఏ గ్రూప్. 4 and simple points. 2 or more people ఉండాలి, that should be stable, అంటే డైనమిక్ గా ఊరికే కొత్త వాళ్ళు రావడం పోవడం నో. అండ్ కామన్ గోల్, they should have a common goal and they should pursue themselves, yes we are part of this group అని వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు we are all part of అంబేద్కర్ యూనివర్సిటీ. అంబేద్కర్ యూనివర్సిటీ అంటే we can recognize, అరే ఒక 10 years తర్వాత చదివి ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు we studied in అంబేద్కర్ యూనివర్సిటీ కదా అంటే we are perceiving, we are getting identified in the group. So అలాంటిది ఉన్నప్పుడు we'll call it as a group అన్నమాట. This is just introduction. As we go along, we'll go more and more in detail. Okay, so classification of group అంటే గ్రూప్స్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. సింపుల్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఇప్పుడు మనం లెటర్స్ రాసినా కూడా ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్ అని చదివేది. ఫార్మల్ లెటర్ ఎవరికి రాస్తారు అంటే టీచర్స్ కి లీవ్ లెటర్ కావాలి, లేకపోతే పర్మిషన్ టు లీవ్ హెడ్ క్వార్టర్స్, ఏదన్నా అట్లాంటి ఏదన్నా ఉంటే మనం ఫార్మల్ గ్రూప్ పెడతాం. అట్లా కాకుండా ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటే మనము అమ్మకి చిట్టి రాయడం, లేకపోతే నాన్నకి లెటర్ రాయడం, అలాంటివి ఏమైనా ఉంటే మనం ఇన్ఫార్మల్ గ్రూప్స్. మనం చిన్నప్పుడు ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ చదివినట్టే ఇక్కడ కూడా మనకి ఫార్మల్ గ్రూప్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా? ఫార్మల్ గ్రూప్ లో మళ్ళీ 2 parts, కమాండ్ గ్రూప్ అండ్ టాస్క్ గ్రూప్. ఫార్మల్ లో కమాండ్ గ్రూప్ అండ్ టాస్క్ గ్రూప్, ఇన్ఫార్మల్ లో ఇంట్రెస్ట్ గ్రూప్ అండ్ ఫ్రెండ్షిప్ గ్రూప్. ఓకేనా? ఇన్ఫార్మల్ లో ఇంట్రెస్ట్ గ్రూప్ అండ్ ఫ్రెండ్షిప్ గ్రూప్. సో ఇక్కడ మనము వాటి గురించి కొద్దిగా డీటెయిల్ గా చూద్దాం. ఫార్మల్ గ్రూప్ అంటే కమాండ్ గ్రూప్స్ అన్నమాట. ఫార్మల్ గ్రూప్ లో ఫస్ట్ మనం ఇందాక ఏమనుకున్నాం, ఫార్మల్ గ్రూప్, ఇన్ఫార్మల్ గ్రూప్. ఫార్మల్ గ్రూప్ లో కమాండ్ అండ్ టాస్క్. ఓకే, సిటీ. కమాండ్ గ్రూప్ ఏంటంటే ఆర్గనైజేషన్ రూల్స్ అన్నమాట. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీలో గ్రూప్ అన్నమాట. అంటే వీళ్ళు చెప్పిన పని వీళ్ళు చేయాలి. మన మేనేజర్ చెప్పిన పని సూపర్వైజర్ వినాలి, సూపర్వైజర్ చెప్పిన పని మనం వినాలి, మనం చెప్పే పని మన కింద ఉన్న వాళ్ళు వినాలి. అట్లా ఒక కమాండ్, దాన్ని త్రూ ప్రాపర్ ఛానల్ అని మనమైతే ఎట్లా అంటే అంటాము, మనం లెటర్ ఏదైనా రాస్తే త్రూ ప్రాపర్ ఛానల్ వి షుడ్ రైట్ అని చెప్పేసి, అలా ఒక ప్రాపర్ ఛానల్ ఉంటే దాన్ని మనము కమాండ్ గ్రూప్ అంటాం అనమాట. అదొక one person will command another person or direct another person to do something, then it is called command group. And దాంతో పాటు ఇంకొక ఫార్మల్ గ్రూప్ ఏంటి అంటే టాస్క్ గ్రూప్ ఏంటి అంటే దట్ ఈస్ టాస్క్ ఓరియంటెడ్. ఏదైనా పని చెయ్యాలి, we need to do this work అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏంటి అంటే చూస్తుంటాము, లైక్ వాట్సాప్ లో ఎవరైనా పెళ్లి, మన స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరో ఒకతను నా పెళ్లి ఉంది,
ఈ పర్టికులర్ డేట్ రోజు 25th మే రోజు నా పెళ్లి ఉంది అని చెప్పేసి పెట్టగానే మనం ఏం చేస్తాము, వేరే గ్రూప్ ఒకటి తయారు చేసేస్తాం. వాడు తప్ప అందరూ ఉంటారు ఆ గ్రూప్ లో. తయారు చేసేసి వాట్ ఈస్ ద గిఫ్ట్ వీ నీడ్ టు బై అని చెప్పేసి, ఎవరెంత డబ్బులు వేయాలి, ఎవరెంత చందా కలెక్ట్ చేయాలి అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. సో దట్ గ్రూప్ ఈస్ కాల్డ్ టాస్క్ గ్రూప్. ఆ గ్రూప్ తయారు చేయడానికి రీజన్ ఏంటిది, మనము మన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వడానికి డిస్కషన్. ఆ డిస్కషన్ అక్కడ ఆ పెళ్లి కొడుకు అంటే ఆ బ్రైడ్ గ్రూమ్ ఉన్న గ్రూప్ లో మాట్లాడితే వాడికి అంత సర్ప్రైజ్ తెలిసిపోతుంది. అట్లా తెలియకుండా పక్కన మనం వేరే గ్రూప్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ టాస్క్ ఓరియంటెడ్ గ్రూప్ అన్నమాట. ఓకేనా. ఫార్మల్ లో రెండు, సి ఈజ్ కమాండ్ గ్రూప్, టి ఈజ్ టాస్క్ గ్రూప్. ఓకేనా. దెన్ ఇన్ఫార్మల్ గ్రూప్. ఇన్ఫార్మల్ గ్రూప్ లో ఏంటి, ఇంట్రెస్ట్ గ్రూప్స్. ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏంటి అంటే, ఇప్పుడు లైక్ నాకు ఇప్పుడు మనమే ఉన్నాం, మనందరికి క్లాసెస్ వినడం ఇష్టం కాబట్టి మనం ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయినాం అనమాట. అందరికి ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉంది. ఏంటి కామన్ ఇంట్రెస్ట్ అంటే, లిజనింగ్ టు ది క్లాస్. లిజనింగ్ టు ది క్లాస్ ఈజ్ అవర్ కామన్ ఇంట్రెస్ట్. సో అందుకోసం మనం ఒక ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్స్ ఫామ్ అయిపోయాం. లేకపోతే ఏంటిది, కొద్దిమంది బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు ఉంటారు, లేకపోతే మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, కొద్దిమంది బైకర్స్ ఉంటారు, బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు, లాంగ్ డ్రైవ్ చేయాలనే ఇష్టం ఉన్న వాళ్ళు, లేకపోతే హైకింగ్ చేసే వాళ్ళు, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు, ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో కామన్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే కామన్ ఉంటుందో వాళ్ళందరూ కలిపి ఒక కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనేది తయారు చేసుకుంటారు అనమాట. ఇంట్రెస్ట్ గ్రూప్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్. ఓకే. దెన్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అంటే ఏంటి, మామూలుగా ఆ గ్రూప్ వరకు అయిపోయింది, ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్. అట్లా కాకుండా ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఏంటి అంటే, ఎప్పుడో ఒకసారి మూవీకి వెళ్ళడానికో, లేకపోతే బయట తిరగడానికి వెళ్ళడానికో, డిఫరెంట్ నీడ్స్ ఉండొచ్చు. సోషల్ నీడ్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే, మనం బయటికి వెళ్ళాలి, నలుగురు మన గురించి మాట్లాడాలి, మనం నలుగురి గురించి మాట్లాడాలి, అలాంటిది కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ అంటే ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ గ్రూప్ అండ్ ఫ్రెండ్షిప్ గ్రూప్ మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటిది అని చూస్తే, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంట్రెస్ట్ గ్రూప్ అండ్ ఫ్రెండ్షిప్ గ్రూప్, interest group is specific to one common interest. Okay, the person in that group will be more interested towards the interest or some activity. Okay, na common activity మీద interest ఉంటుంది. But when coming to the friendship group, they don't have any specific activity in specific. They don't have any specific activity. They just want to hang out, or they just want to go out, or they just want to play. అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఓకే, మనం అందరం ఈ టైంలో ఖాళీ ఉంటాం కదా, వాట్ విల్ డూ ఇస్ దట్ వి ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ విల్ డూ సమ్ యాక్టివిటీ. ఒక రోజు ఒక యాక్టివిటీ, ఇంకో రోజు ఇంకో యాక్టివిటీ, అలాంటివి చేయడానికి ఫామ్ అయ్యేది ఫ్రెండ్షిప్ గ్రూప్ అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ఫ్రెండ్షిప్ గ్రూప్. సో గ్రూప్స్ టూ టైప్స్, సింపుల్, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ లో ఏంటిది, సి అంటే కామన్ కమాండ్ గ్రూప్, టి అంటే టాస్క్ గ్రూప్. దెన్ ఇన్ఫార్మల్ లో ఏంటిది, ఐఎఫ్, ఇఫ్. ఇన్ఫార్మల్ అంటే ఇఫ్. ఇంట్రెస్ట్ గ్రూప్, ఫ్రెండ్షిప్ గ్రూప్. ఓకేనా, ఇంట్రెస్ట్ గ్రూప్ అండ్ ఫ్రెండ్షిప్ గ్రూప్. దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రూప్ క్యారెక్టరిస్టిక్స్ అంటే హౌ యూ కాల్ ఏ పర్టికులర్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎ గ్రూప్. అంటే ఇందాక మనం ఇంట్రొడక్షన్ లో చూసినట్టే 2 or more people ఉండాలి, and that should be stable it should be, and they must have a common goal, perceive themselves as part of group. They should perceive themselves, yes, we are part of the group అని చెప్పి. ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్, షాపర్స్ చెక్అవుట్ లైన్. ఇప్పుడు ఒక లైన్ లో నిల్చున్నారు, చెకింగ్ అవుట్ చేయడానికి నిల్చున్నప్పుడు డూ వి కాల్ దెమ్ యాజ్ ఎ గ్రూప్? చూడండి ఏమేం కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతుందో చూద్దాం. 2 or more people are there, yes, 2 or more people will be there. They all have a common goal. ఏంటి కామన్ గోల్? to reach the counter as early as possible and get out of the store as early as possible. అందరికి కామన్ గోల్ ఉంది. they perceive themselves as a part of group, yes, they perceive. ఎందుకంటే ఈ లైన్ లో నేను నిల్చున్నా, if someone is coming between, hey లైన్ లో నిల్చున్నా కనిపిస్తలేదా నీకు అంటాం, అవునా? సో మనకి we are perceiving themselves అంటే we are part of the group and we are recognizing, but is that line stable? No కదా. ఎందుకంటే one person is coming and another person is joining, one person is going away, another person is joining. That is continuously changing, it is dynamically changing. So in that case it is not called a group. Okay, at least in terms of psychology we don't call it as a group. Okay, then line to get into train.
ట్రైన్ ఎక్కడానికి నిల్చున్న లైన్ కూడా సేమ్, 2 or more people are there, but it is not stable. They all have a common group, common goal. They perceive themselves as a group, part of group, yes, but it is not stable. It is not stable and it is not called as a group. ఫుడ్ తినడానికి కూడా నిలిచినప్పుడు సేమ్ సిమిలర్, అన్నిట్లో మనకి స్టెబిలిటీ అనేది లేదు. ఎవ్రీ టైమ్ చేంజింగ్ ఉన్నప్పుడు దాన్ని we don't call it as a group. Okay, only when it is stable we call it as a group. ఫంక్షన్స్ ఆఫ్ గ్రూప్ అనేది అసలు గ్రూప్ ఫంక్షన్స్ ఏంటి, అని చూస్తే ఇక్కడ మనకి రోల్ డిఫరెన్సియేషన్. ఇప్పుడు మీరు ఒకసారి జస్ట్ గో బ్యాక్ టు యువర్ ఫ్లాష్ బ్యాక్, జస్ట్ ట్రై టు రిమెంబర్ యువర్ ఫ్లాష్ బ్యాక్. మన స్కూల్లో 100% కామెడీ చేసే వాళ్ళు ఉంటారు మన స్కూల్ గ్రూప్ లో. ఏదో ఒకటి ఆ సైన్స్ టీచర్ మీద, బయాలజీ టీచర్ మీద ఏదో ఒకటి కామెంట్ చేయడం, లేకపోతే ఏదో ఒకటి నవ్వుపియడం. ఎప్పుడు అతను నవ్వుపించిన దానికి మనం దెబ్బలు తిన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి, రైట్? అండ్ sometimes there will be some other person who is always saying, "Arey, we should study very hard. Education is very important." Someone will say this thing, and someone will say, "Arey, మా ఊర్లో ఇది జరిగింది, మా తాత ఇంత గొప్ప, మా నాన్న ఇంత గొప్ప" అని ఇంకొకరు చెప్తుంటారు. సో ఎవ్రీ గ్రూప్ లో రకరకాల పీపుల్ ఉంటారు అనమాట, and they all do different types of work. They perform different types of role అనమాట. ఇక్కడ రోల్ డిఫరెన్సియేషన్ గురించి చూసుకుంటే 3 టైప్స్ ఉంది రోల్ డిఫరెన్సియేషన్. ఫంక్షన్స్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్. టిఆర్ఎస్ పార్టీ ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది అని గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ ఎ గ్రూప్ మెంబర్ అంటే ఫంక్షన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ అంటే టీ, టాస్క్ ఓరియంటెడ్ గ్రూప్. ఆర్ అంటే రిలేషన్షిప్ ఓరియంటెడ్ గ్రూప్. అండ్ ఎస్ అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ గ్రూప్. టీ అంటే టాస్క్ ఓరియంటెడ్ గ్రూప్, ఆర్ అంటే రిలేషన్ ఓరియంటెడ్ గ్రూప్, అండ్ ఎస్ అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ గ్రూప్. ఓకే, మనం వాటిలో నుంచి ఒక్కొక్కటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టాస్క్ ఓరియంటెడ్ అంటే ఏమొస్తుంది? టాస్క్ ఓరియంటెడ్ లో ఇనిషియేటర్. ఓకే, టాస్క్ లో ఇనిషియేటర్ అంటే ఫస్ట్ ఏదైనా ఒక పనిని ఇనిషియేట్ చేయడం అన్నమాట. ఇనిషియేట్ చేయడం అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక గ్రూప్ లో మనము ఫ్రెండ్ పెళ్లి ఉంది అంటే మనం గిఫ్ట్ తయారు చేయాలి అనుకుంటే ఇనిషియేట్ చేస్తాడు అనమాట, గ్రూప్ తయారు చేస్తాడు వాడే ఇనిషియేటర్. అండ్ ఇంకొకడు ఇన్ఫర్మేషన్ సీకర్ అంటే ఏంటి అంటే దే జస్ట్ ట్రై టు ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్. మన గ్రూప్ లో చూస్తుంటారు, మన బ్రావో గ్రూప్ ఒకటి ఉంది, లేకుంటే MSc 2020 గ్రూప్ ఉంది. ర్యాండమ్ వచ్చేస్తారు, ఇవాళ అసైన్మెంట్ తీసుకుంటారా అని అడుగుతారు. ర్యాండమ్ వచ్చేస్తారు, ప్లీజ్ గివ్ మీ మై హాల్ టికెట్ అంటారు. దే జస్ట్ వాంట్ ఇన్ఫర్మేషన్. దే డోంట్ ట్రై టు సీ వాట్ ఈస్ above the messages or previous messages, history of the messages. ఎవరైనా ముందు పెట్టినారా, we'll try to find out, search option ఉంది, we'll try. No, they just want information. Come and ask, I'm not getting hall ticket, please download. Come and ask, are they taking assignment now? Ante, they don't want anything else, they don't care about anyone else. Arey, what is this group meant for? What is this? Who are the members of the group? అరే దీంట్లో వైస్ ఛాన్సలర్ ఉందా, ప్రొఫెసర్లు ఉందా, లేకుంటే అందరు మనలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి పట్టించుకోరు. దే జస్ట్ వాంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకరు ఒపీనియన్ గివర్ అంటే దే స్టార్ట్ గివింగ్ దేర్ ఒపీనియన్. నాకు తెలిసి ఇలా జరగవచ్చు, లేకపోతే నాకు తెలిసి అలా జరగవచ్చు. దే స్టార్ట్ సేయింగ్ ఆల్ ది ఒపీనియన్స్ అన్నమాట. అండ్ దెన్ కమ్స్ ఎనర్జైజర్ ఏంటి అంటే ఎప్పుడో ర్యాండమ్ గా ఏదో ఒక గ్రూప్ లో సైలెంట్ ఉంది గ్రూప్, ఏదో ఒక మెసేజ్ పెట్టేస్తాడు, ఏదో ఒక ఫార్వర్డ్ పోస్ట్ పెట్టేస్తాడు, ఒక వీడియో పెడతాడు, ఫన్నీ వీడియో పెట్టేస్తాడు. దెన్ దాని వల్ల ద పీపుల్ ఎవ్రీ వన్ గెట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత దే స్టార్ట్ లిజనింగ్, ట్రై టు లిజన్ ఆర్ దే ట్రై టు ఇనిషియేట్ ఆర్ దే ట్రై టు డూ సమ్ యాక్టివిటీ టుగెదర్. సో ఇలా టాస్క్ ఓరియంటెడ్ అంటే ఇనిషియేట్ చేయడం ఒక టాస్కే, ఇన్ఫర్మేషన్ అడగడం ఒక టాస్క్, ఒపీనియన్స్ ఇవ్వడం ఒక టాస్క్, ఎనర్జైజర్ ఇవన్నీ. సో ఈ టాస్క్ ఓరియంటెడ్ ఏంటిది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ టిఆర్ఎస్ పార్టీకి ఒక టాస్క్ ఇచ్చేసినారు. ఏం టాస్క్ ఇచ్చినారు? ఇప్పుడు మామూలుగా మన ఇండియాలో నరేంద్ర మోదీ గారు, లేకపోతే అందరూ ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టాలి, లేకపోతే వేరే ఏదన్నా వాళ్ళు దే హ్యావ్ సమ్ టాస్క్, దే వాంట్ టు విన్ యాజ్ మెనీ స్టేట్స్ యాజ్ పాసిబుల్,
they want to have rule control over all the states, in fact all the country. So they have some task. So TRS party కూడా ఒక టాస్క్ ఉంది. ఏం టాస్క్ ఉంది? IIOE, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ ఐ అంటే ఇనిషియేటర్, మళ్ళీ ఐ అంటే ఇన్ఫర్మేషన్ సీకర్, ఓ అంటే ఒపీనియన్ గివర్, ఈ అంటే ఎనర్జైజర్. సో ప్లీజ్ రిమెంబర్ ఇక్కడ ఏంటి అంటే యూ షుడ్ ఆల్సో నో, ఇక్కడ మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకున్న తర్వాత ఐ అంటే ఏం రాయాలి, ఐ అంటే ఏం రాయాలి అని గుర్తు రాలేదనుకోండి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ రిమెంబరింగ్ దట్ యూ మస్ట్ నో. ఐ అనగానే ఇనిషియేటర్ అని గుర్తు రావాలి, ఇంకో ఐ అనగానే ఇన్ఫర్మేషన్ గుర్తు రావాలి, ఓ అంటే ఒపీనియన్ గివర్ గుర్తు రావాలి, ఈ అంటే ఎనర్జైజర్ గుర్తు రావాలి. సో టాస్క్ లో ఏంటిది? IIOE. ఓకే, IIOE, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాదు, ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ. ఓషన్ లో నుంచి ఎనర్జీ ఎలా తయారు చేయాలి, వేవ్స్ తోటి ఎలా తయారు చేయాలని దే ఆర్ ట్రైయింగ్ టు డూ అనమాట. ఓకే, దెన్ ఏంటి? రిలేషన్స్ ఓరియంటెడ్ అంటే ఏంటిది అంటే అందరి మధ్యలో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి హీల్ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్ బిట్వీన్ ది పీపుల్. ఇప్పుడు సమ్ ర్యాండమ్ పీపుల్ ఏదో ఒకటి అడుగుతారు, అడగగానే వేరే అతనికి కోపం వస్తే వాడేం చేస్తాడు? అరే మీరు ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు? No, you should not do this. We are educated person. We are a part of one reputed group. We should not do like this. అని చెప్పి హార్మోనైజ్ చేస్తాడు అనమాట. హార్మోనైజింగ్ అంటే ఎవ్రీథింగ్ సెటరేట్ చేయడం అనమాట. వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చూస్తుంటాడు. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా దాని మధ్యవర్తి లాగా ఉండి he starts or he tries to stop any problem arise కాకుండా he tries to stop అన్నమాట. This is harmonizer. Then comes compromiser అంటే ఏంది? she'll own opinions to create group harmony. Compromiser లో she'll own opinion to group harmony అంటే ఏమవుతుంది అంటే ఎలా అంటే లైక్ మన మహాభారతంలో శకుని మామ అనొచ్చు అనమాట. శకుని ఏంటి అంటే అతను అందరి మధ్యలో ఏదో హీఈస్ గివింగ్ ఏ సొల్యూషన్ లాగా అనిపిస్తుంది, బట్ నో, he is trying to make himself better అన్నమాట. అతనికి కావాల్సినట్టు ఆన్సర్లు ఇవ్వడం అన్నమాట. ఇది కాంప్రమైజర్ లో ఏంటిదంటే he tries. ఇప్పుడు మన గ్రూప్ లో ఉందనుకో, గ్రూప్ లో ఏంటిది అంటే అరే మనం ఒక పని చేద్దాము, మనం ఒక గిఫ్ట్ ఇద్దాము. ఎందుకు ఇద్దామని అనుకుంటాడు? ఇప్పుడు మనం ఒక పెళ్లిదే గ్రూప్ అనుకున్నాం కదా, ఆ పెళ్లి గ్రూప్ లోనే ఎందుకు ఇద్దాం అనుకుంటుంటా అంటే ఆ పెళ్లి తర్వాత వీడి పెళ్లి ఉంటది అనమాట. అరే వీడికి మంచి గిఫ్ట్ ఒక 1000 రూపాయలు ఇచ్చేసినాం అనుకో, అందరితోటి అరే మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఈసారి కాదు కానీ నెక్స్ట్ టైం ఎవరి పెళ్లి అవుతుందో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇద్దాం మనం. ఈసారి సరే పోనీ 1000 రూపాయలు ఇద్దాం కానీ నెక్స్ట్ టైం 5,000 పెట్టి మంచి గిఫ్ట్ ఇద్దాం అని అనుకుంటాడు అనమాట. నెక్స్ట్ టైం ఎవరి పెళ్లి ఉంటది అంటే వీడి పెళ్ళే ఉంటది. అందుకోసం అంటే అక్కడ చూడడానికి ఏంటిది? కాంప్రమైజ్ చేస్తున్నట్టు వావ్ అందరి మధ్యలో మీడియేట్ చేస్తుండు, కాంప్రమైజ్ చేస్తుండు అని అనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ డూయింగ్? హీస్ సెల్లింగ్ అవుట్ ఈస్ ఓన్. అంటే అతనికి కావాల్సింది జరిగేలాగా చూసుకుంటుండ అనమాట. హీ సెల్ఫిష్ పర్సన్. కాంప్రమైజర్ ఈస్ ట్రైయింగ్ టు డూ మొత్తం ప్రాసెస్ లో ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్. ఓకే, దెన్ కమ్స్ ఎంకరేజర్స్ అంటే ఏంటి? ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. ఎవరైనా మంచి ఏదన్నా డ్రాయింగ్ పెట్టడం లేకుంటే ఏదైనా పోస్ట్ పెట్టడం, అరే యూ గేవ్ ఎ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనడం. ఎంకరేజ్ చేస్తే అరే ఓకే ఐ షుడ్ షేర్ దిస్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ పీపుల్, they'll get to know about this, they'll have information on this అని చెప్పేసి ఎంకరేజ్ అయ్యి చెప్పేసి they'll start giving more and more. ఇంకా ఇక్కడ నుంచి అరే ఏదైనా ఒక మంచి పోస్ట్ పెట్టినారు అనుకోండి, అరే అంత బాగుంది తెలుసా నువ్వు పెట్టిన పోస్ట్ అని చెప్తే వాడు కూడా మంచి he feels happy. And what he does is that he searches all over the WhatsApp university and tries to bring and post in the group. సో అలా ఎంకరేజ్ చేయడం అనమాట. ఎంకరేజర్స్ ఉంటారు, కొద్దిమంది ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళు పెద్దగా ఏం చేయకుండా కూడా జస్ట్ ఎంకరేజ్. ఓకే, దెన్ కమ్స్ ఎక్స్పెడైటర్స్ అంటే మన గ్రూప్ ఓకే మనం ఒక పని చేద్దాము, ఆఫ్టర్నూన్ లేదా నైట్ 10 తర్వాత వీ విల్ నాట్ మెసేజ్ ఎనీథింగ్ ఇన్ ది గ్రూప్ అని చెప్పేసి ఏదైనా ఒక మంచి సలహా ఇస్తుంటాడు అనమాట. హీ ట్రైస్ టు కోఆపరేట్ స్మూత్లీ, మొత్తం గ్రూప్ అంతా స్మూత్ గా రన్ అవ్వడానికి. He tries to keep group as smooth as possible with whatever suggestions he can give and whatever manipulations he can do,
సో he tries to expedite the group అంటే he tries to maintain peace and harmony of the group అన్నమాట. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రిలేషన్షిప్ మనం ముందే గుర్తుపెట్టుకున్నాం. ఫంక్షన్స్ ఆఫ్ గ్రూప్ అంటే ఏంటి? టిఆర్ఎస్ అంటే టాస్క్ ఓరియంటెడ్ ఒకటి, ఆర్ అంటే రిలేషన్ ఓరియంటెడ్ ఒకటి, ఎస్ అంటే సెల్ఫ్ ఓరియంటెడ్. టాస్క్ అంటే టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన టాస్క్ ఏంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ కట్టమని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ. ఐ అంటే ఇనిషియేటర్, ఐ అంటే ఇన్ఫర్మేషన్ సీకర్, ఓ అంటే ఒపీనియన్ గివర్ అండ్ ఈ అంటే ఎనర్జైజర్. ఓకే, అదైపోయింది. దాని తర్వాత రిలేషన్షిప్. రిలేషన్ గురించి వచ్చినప్పుడు ఏంటి? రిలేషన్షిప్ లో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకోండి, లేకుంటే కొత్తగా పెళ్లి చేసేసినారు. ఫస్ట్ వాట్ హ్యాపెన్స్? దే ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే కేర్ ఫర్ వెరీ ఈచ్ అదర్. ఆకలి అవుతుందా? అయ్యో ఇంకా తినలేదా? అయ్యో నువ్వు తినకపోతే నాకు ఆకలి అవుతుంది, నేను ఎట్లా తింటా? అరే ఎక్కువసేపు నిల్చోకు, నాకు కాలు నొప్పి. అలాంటి సో డైలాగ్ వేస్తుంది. సో రిలేషన్ హ్యాపీగా ఉంటారు ఫస్ట్ అండ్ దే కేర్ ఈచ్ అదర్. బట్ ఈ కేరింగ్ కోసం ఏంటి? దే హ్యావ్ ఈ కేరింగ్ కోసం సినిమా పోదామా, షికార్కి పోదామా, హనీమూన్ కి పోదామా, ఇటు పోదామా, అటు పోదామా అని చెప్పేసి, బట్ దే హ్యావ్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. ఈ కేరింగ్ అండ్ హ్యాపీ ఉండడం కోసం దే ఎక్స్పెండ్ ఎక్స్ట్రా. ఓకే, సో రిలేషన్షిప్స్ ఆర్ హ్యాపీ, కేరింగ్, బట్ హ్యాస్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. దిస్ ఈస్ జస్ట్ టు రిమెంబర్ దీస్ 4 పాయింట్స్. రిలేషన్షిప్ అంటే రిలేషన్ ఓరియంటెడ్ వచ్చేసింది. హ్యాపీ అంటే హార్మోనైజర్. ఓకే, కేరింగ్ అంటే కాంప్రమైజర్స్. హెచ్ అంటే హార్మోనైజర్, సి అంటే కాంప్రమైజర్, ఈ ఎక్స్ట్రా, ఈ అంటే ఎంకరేజర్స్, ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెడైటర్స్. ఓకేనా? రిలేషన్షిప్ అనగానే ఒక కొత్తగా పెళ్ళైన జంట గుర్తు రావాలి. కొత్తగా పెళ్ళైన జంట ఏంటిది? ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నవ్వు అనిపిస్తుంది అనమాట. అంటే మనం అందరం మాక్సిమం పెళ్ళైన వాళ్ళమే ఉన్నాం దీంట్లో. సో ఏంటి అంటే ఎవరైనా కొత్త పెళ్ళైన వాళ్ళు ఒకటే స్టేటస్లు పెడుతుంటారు, స్టేటస్ల మీద స్టేటస్లు పెడుతుంటారు. అప్పుడు నవ్వు వస్తుంది అనమాట. ఓకేలే, ఒక 2 months తర్వాత నువ్వు నార్మల్ అయిపోతావు అని చెప్పేసి. సో అంటే రిలేషన్ అనగానే మనకు ఆ పెళ్లి సీన్ గుర్తు రావాలన్నమాట. పెళ్లి సీన్ లో ఏంటిది? ఆర్ హ్యాపీ, కేరింగ్, ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. హ్యాపీ హార్మోనైజర్, కేరింగ్ కాంప్రమైజర్స్, ఎక్స్ట్రా ఎంకరేజర్స్, ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెడైటర్స్. ఓకే, దెన్ కమ్స్ సెల్ఫ్ ఓరియంటెడ్. సెల్ఫ్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం అనమాట. బ్రాడ్, ఒకతని పేరు బ్రాడ్ అనమాట. BRAD, బ్రాడ్. ఈజ్ వెరీ సెల్ఫిష్. సెల్ఫ్ అనగానే బ్రాడ్ గుర్తు రావాలి మనకి. ఆ బ్రాడ్ అనే వ్యక్తి, దత్తా అనే వ్యక్తి ఎట్లయితే ఉన్నాడో, బ్రాడ్ అనే వ్యక్తి కూడా ఒకతను ఉంటాడు అనమాట. ఆ బ్రాడ్. బి అంటే ఏంది? బ్లాకర్స్. వాళ్ళు గ్రూప్ లో అరే నువ్వు మెసేజ్ పెట్టకరా బాబు అంటే అదే మెసేజ్ పెడతారు. హాల్ టికెట్ ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది, యూ షుడ్ ఫాలో దిస్ అంటే మళ్ళీ అది పైన మొత్తుకుంటూ అట్లనే 2 మెసేజ్ల కింద మళ్ళీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డౌన్లోడ్ ది హాల్ టికెట్ అని చెప్పేసి పెట్టేసి. ఓకేనా? దీస్ ఆర్ బ్లాకర్స్ అనమాట. అంటే ఇక్కడ ఇందాక మనం టాస్క్ ఓరియంటెడ్ గురించి, రిలేషన్షిప్ ఓరియంటెడ్ గురించి చూసుకుంటే అదంతా వాళ్ళు దే ఆర్ నాట్ అబౌట్ సెల్ఫ్ డబ్బా కొట్టట్లేదు అక్కడ. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటిది? దే ఆర్ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. బ్లాకర్స్ అంటే దే ఆర్ యాక్టింగ్ స్టబన్, దే వాంట్ గ్రూప్ టు లిసన్ టు దెమ్. దెన్ రికగ్నైజేషన్ సీకర్ అంటే కొద్దిమంది కావాలని చెప్పేసి హాల్ టికెట్, మన గ్రూప్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరుగుతున్నాయి, మీకు అందరికి ఐడియా ఉంది కాబట్టి. రికగ్నైజేషన్ సీకర్ అంటే ఏమవుతుంది? కొద్దిమంది అరే అదేంది అసైన్మెంట్ షీట్ ఆల్రెడీ ఉంది పైన, వెతకండి అని చెప్పేసి నేను పెట్టిన, వెతకండి అని చెప్పేసి కోపం వచ్చి ఉంటుంది కొద్దిమందికి. బట్ వీఆర్ నాట్ హియర్ టు స్పూన్ ఫీడ్ ఎవ్రీథింగ్. మనం చేస్తే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? Tomorrow you may even ask me to write examination. That will happen if university allow us. But no, that is not. Under recognition seekers enti? Recognition seeker, they try to get recognition. ఏదో ఒకటి చెప్పేసి, ఏదో ఒకటి పెట్టి, ఏదో మంచి పోస్ట్ పెట్టడము, లేకపోతే ఇంకేదో చేయడం వల్ల రికగ్నైజేషన్, దే ట్రై టు సీక్ రికగ్నైజేషన్. దెన్ కమ్స్ డామినేటర్స్. డామినేట్ చేయడం అంటే దే ట్రై టు, వేరే వాళ్ళని ఏదైనా అడుగుతుంటే కూడా ఓకే లెట్ దెమ్ ఆన్సర్ అని చెప్పకుండా ఎవ్రీథింగ్ వీఆర్ ఎవ్రీథింగ్ మనమే, నేనే కర్త కర్మ క్రియ, నేను తప్ప ఇంకెవ్వరు లేరు అని చెప్పేసి దే ట్రై టు బిహేవ్ ఇన్ దట్ వే. సో దీస్ ఆర్ డామినేటర్స్. దెన్ కమ్స్ అవాయిడర్స్ ఏంటి అంటే గ్రూప్ లో కొద్దిమంది ఉంటారు అనమాట. జస్ట్ గ్రూప్ ఓపెన్ చేస్తారు, చూస్తారు, ఇంకేం చెయ్యరు దాంట్లో. జస్ట్ అంటే ఎవరితోటి ఏదైనా
మెసేజ్ పెట్టాలి అంటే పెట్టరు, ఏదన్నా అనాలి అంటే అనరు, ఏది చేయాలన్నా చేయరన్నమాట. దే జస్ట్ ఓన్లీ గ్రూప్ లో ఉంటారు, ఏం పట్టించుకోకుండా దే ఆర్ జస్ట్ getting information silently and they are not disturbing any group, they are not harmonizing, they are not dominating, they are not blocking, they are not doing anything, they are just part of the members, part of the group అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. సెల్ఫ్ బ్రాడ్ అనే వ్యక్తి నేమ్ గుర్తుపెట్టుకోండి, BRAD, బ్లాకర్స్ అండ్ రికగ్నైజేషన్ సీకర్స్, అవాయిడర్స్ అండ్ డామినేటర్స్. బ్రాడ్, BRAD, బ్లాకర్స్, రికగ్నైజేషన్ సీకర్స్, అవాయిడర్స్ అండ్ డామినేటర్స్. ఓకే, మనం మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే టిఆర్ఎస్ పార్టీ టాస్క్ ఓరియంటెడ్, రిలేషన్ ఓరియంటెడ్, సెల్ఫ్ ఓరియంటెడ్. టిఆర్ఎస్ పార్టీకి టాస్క్ ఇచ్చింది ఏంటిది? IIOE, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ కనుక్కోమని చెప్పారు. ఇనిషియేటర్, ఇన్ఫర్మేషన్ గివర్ అండ్ ఒపీనియన్ గివర్, ఇన్ఫర్మేషన్ గివర్, ఒపీనియన్ గివర్. మళ్ళీ OE అంటే ఎనర్జైజర్. దెన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? కొత్త పెళ్ళైన జంట గుర్తు రావాలి. హ్యాపీ, కేరింగ్, ఎక్స్ట్రా, ఎక్స్పెండిచర్. హ్యాపీ అంటే హార్మోనైజర్, మళ్ళీ కేరింగ్ అంటే కాంప్రమైజర్, ఎక్స్ట్రా అంటే ఎంకరేజర్స్, ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెడైటర్స్. దెన్ రోల్ డిఫరెన్సియేషన్ లో సెల్ఫిష్, బ్రాడ్ ఈజ్ సెల్ఫిష్. ఓకే, బ్రాడ్ ఈజ్ సెల్ఫిష్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్. దెన్ రోల్ కాన్ఫ్లిక్ట్. ఫంక్షన్స్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ లో ఏంటి అంటే రోల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. రోల్ కాన్ఫ్లిక్ట్స్ లో ఏంటి అంటే ఇప్పుడు కొన్ని రకాల గ్రూప్ ఎలా ఉంటుంది అంటే రోల్ కాన్ఫ్లిక్ట్ లో ఏంటి అంటే 2 టైప్స్, ఇంటర్ రోల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంట్రా రోల్ కాన్ఫ్లిక్ట్. ఇంటర్ రోల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు ఏంటి అంటే సపోజ్ I am working in my office and my immediate superior is just my senior. నా సీనియర్ లేదా నా ఫ్రెండ్ డేట్ ఆఫ్ బర్త్ నాకంటే ముందున్నందువల్ల ఆయన నా సీనియర్ అయిపోయింది, నాకు ఒక ప్రమోషన్ వచ్చేసింది, సీనియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్? యాజ్ ఎ సీనియర్ he should order me, but because we are of same batch, we are friends అయినందువల్ల he can't able to order me. సో అలాంటి టైంలో he is going to play a role of both friend and also boss. అలాంటి టైంలో గట్టిగా అంటే ఫ్రెండ్ బాధపడతాడేమో అనిపిస్తుంది, గట్టి కనకపోతే పని జరగదేమో అని భయం అనిపిస్తుంది. సో ఇలాంటిది అనమాట రోల్ కాన్ఫ్లిక్ట్. దీన్ని ఇంటర్ రోల్ కాన్ఫ్లిక్ట్ అంటారు అనమాట. ఒకే పర్సన్ 2 రోల్స్ ని ఎప్పుడైతే చేయాలనుకుంటాడో ఒకటే పర్సన్ మీద, మళ్ళీ ఇక్కడ ఉన్నది 2 persons, 1 person with 1 person and 1 person is playing the role of 2 different characters. సో అప్పుడు ఇంటర్ రోల్ కాన్ఫ్లిక్ట్ అంటాం అనమాట. దెన్ కమ్స్ ఇంట్రా రోల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక యూనియన్ ఉంది, లేకపోతే ఒక క్లాస్ లీడర్ ఆర్ క్లాస్ రిప్రజెంటేటివ్. క్లాస్ రిప్రజెంటేటివ్ ఏంటి? ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పాలి. At the same time he should get information from the faculty and also give information to the people. అయితే వీళ్ళు ఏమంటారు స్టూడెంట్స్, అరే ఇవాళ మనం అందరం మాస్ బంక్ అని చెప్పేసి మేడం కి అని చెప్తారు. మేడం ఎట్లా చెప్పాలి? వీళ్ళందరూ ఏమో మాస్ బంక్ అని చెప్పమంటున్నారు. మేడం కి చెప్తే మేడం ఈవెన్ తిడుతుంది, ఎందుకు మాస్ బ్యాంక్, మీకు పని పాట లేదా, మీరు చదువుకోవడానికి వస్తలేరా, అమ్మ నన్ను ఎంత ఫీజులు కడుతుంటే మీరేంది బంకులు అని చెప్పేసి అంటున్నారు, అక్కడ తిడతారు. అరే మేడం ఇట్లా తిడుతుంది రా అని ఈడ చెప్తే, అరే నువ్వేం మనిషిరా బాబు, నేను ఎందుకు పెట్టుకున్నాం రా క్లాస్ రిప్రజెంటేటివ్ మేము, లేకపోతే నేను వేరేవాడిని పెట్టుకుంటుండే అని చెప్పేసి. అంటే ఇక్కడ టీచర్ వాళ్ళని మెయింటైన్ చేయాలి, ఇక్కడ స్టూడెంట్స్ ని ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయాలి. ఆర్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైనా యూనియన్, ఏదైనా కంపెనీ ఉంది, ఏదైనా కంపెనీలో ఇండస్ట్రీలో యూనియన్ అంటే కూడా సేమ్ మేనేజ్మెంట్ ని అండ్ కో వర్కర్స్ ని ఇద్దరిని మేనేజ్ చేయగలగాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమైపోతుంది? హీల్ గెట్ కాన్ఫ్లిక్ట్ ఎట్ సమ్ పాయింట్. ఇక్కడ వీళ్ళ డిమాండ్స్ వేరే ఉంటుంది, అక్కడ వాళ్ళ డిమాండ్స్ వేరే, వాళ్ళు యాక్సెప్ట్ చేసే డిమాండ్స్ వేరే ఉంటుంది. సో ఇన్ దీస్ 2 cases హౌ టు మేనేజ్ అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రోల్ కాన్ఫ్లిక్ట్. రోల్ కాన్ఫ్లిక్ట్ లో 2 types. ఇంటర్ రోల్ అంటే ఇద్దరే ఉంటారు, ఇంట్రా అంటే ఎక్స్ట్రా ఉంటారు. ఇంటర్ అంటే ఈ రెండే ఇద్దరే ఉంటారు. ఇంట్రా అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటది, ఇక్కడ కోవర్కర్ ఉంటారు, మధ్యలో వీళ్ళు ఉంటారు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఇంట్రా రోల్ కాన్ఫ్లిక్ట్. దెన్ నార్మ్స్.
ఏ గ్రూప్స్ అన్స్పోకెన్ రూల్స్. నార్మ్స్ అనేవి అంటే ఏదన్నా ఒక కండిషన్స్ అనొచ్చు అనమాట ఈ నార్మ్స్. నార్మ్స్ ని ఏంటి అంటే ఇప్పుడు మనము చెప్తాం అనమాట ఈ గ్రూప్ లో, అరే మన గ్రూప్ లో మన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు, సో యూ షుడ్ నాట్ పోస్ట్ ఎనీ ర్యాండమ్ మెసేజ్, ఏదో ఫార్వర్డ్ మెసేజ్ పెట్టకండి దీంట్లో అని చెప్పేసి అనడము. అండ్ వాట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ అంటే ఓన్లీ మీకు కోర్స్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, అది తప్ప వేరేది అడగదు. అంటే వాట్ యు షుడ్ పర్ఫార్మ్ అండ్ వాట్ యు షుడ్ నాట్ పర్ఫార్మ్, వాట్ యు షుడ్ పర్ఫార్మ్ అండ్ వాట్ యు షుడ్ నాట్ పర్ఫార్మ్ అని చెప్పేది నార్మేటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ బిహేవియర్ అన్నమాట. ఓకే, సో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది మనకి ఈ నార్మ్స్ లో చెప్తారు. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రూప్ నార్మ్స్, అసలు ఈ కండిషన్స్ అనేవి ఎట్లా డెవలప్ అవుతాయి, కండిషన్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అని చూస్తే, ప్రెసిడెన్స్ సెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థమైపోతుంటది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే గ్రూప్ లో ఎవరన్నా ఏదన్నా ర్యాండమ్ మెసేజ్ పెట్టేసినారు, ర్యాండమ్ మెసేజ్ పెడితే ఇప్పుడు ఎవరు రియాక్ట్ కాలేదనుకో, ఎవరు రియాక్ట్ కాకపోతే వాళ్ళు అనుకుంటారు అనమాట, ఓకే ఇట్లాంటివి పెట్టొద్దు అనమాట మనం ఈ గ్రూప్ లో, ఇలాంటివి పెడితే వీళ్ళకి నచ్చది. కానీ అదే ఏదన్నా సైకాలజీ రిలేటెడ్ ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ పెట్టినారనుకోండి, పీపుల్ స్టార్ట్ అప్రిషియేటింగ్, ఓకే వి షుడ్ ఇట్లా సైకాలజీ రిలేటెడ్ ఐ షుడ్ పోస్ట్ సంథింగ్ విచ్ ఈస్ బెనిఫిషియల్ టు ఆల్, if I post that people will be happy, so I should post. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలా సెట్ అవుతూ ఉంటుంది అనమాట. లేదు మనం ఎప్పుడన్నా ఏంటి అంటే ఒక టేబుల్లో గ్రూప్ లో ఆఫీస్ లో లంచ్ అందరం కలిసి లంచ్ చేసేటప్పుడు ఒక గ్రూప్ లాగా తయారవుతుంది. గ్రూప్ లాగా తయారైనప్పుడు ఏంటి, ఆ గ్రూప్ లో ఎవ్రీడే మనం ఒకటే సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎవరు చెప్పరు, అక్కడ మనం ఏం రాసి పెట్టుకోము మనదే ఈ సీట్, దిస్ సీట్ బిలాంగ్స్ టు మీ అండ్ నో. బట్ అరే ఎప్పుడు వాడే కూర్చుంటున్నాడు కాబట్టి లెట్ ఇట్ బి ఫర్ హిమ్ అని చెప్పేసి ప్రెసిడెన్స్ సెట్ ఓవర్ టైం అనమాట. అండ్ క్యారీ ఓవర్ ఫ్రమ్ అదర్ సిచ్యువేషన్స్ అంటే మన గ్రూప్ లో మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, ఇంకో హాస్పిటల్లో పనిచేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది అనమాట. వాళ్ళని ఎలా అటెండ్ కావాలి, లేదా బెడ్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, లైటినింగ్ ఎలా ఉంటుంది, అండ్ మనం డైట్ ఎలా ఇవ్వాలి పేషెంట్ కి, అంటే మనం వేరే దగ్గర నేర్చుకున్నది ఈ గ్రూప్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఇఫ్ వి సీ సమ్ మోడల్ గ్రూప్, ఆ గ్రూప్ లో ఇలా చేశారు కాబట్టి మనం కూడా ఇలా చేద్దామని చెప్పేసి అనుకోవడం అనమాట. క్యారీ ఓవర్ ఫ్రమ్ అదర్ సిచ్యువేషన్. దెన్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ అదర్స్ అంటే ఏంటి అంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా ఎందుకు చేయాలి అంటే మన కాలేజీలో ఇంతే ఇట్లే చేయాలి, లేకపోతే మన గ్రూప్ లో ఇంతే, ఈ మెసేజ్ పెట్టొద్దు, ఈ మెసేజ్ పెట్టాలి అని చెప్పేసి ఎక్స్ప్లిసిట్. ఎందుకు అంటే ఇట్ ఈస్ ది వే ఇట్ ఈస్ హియర్, దిస్ ఈస్ ద వే ఇట్ ఈస్ డన్ హియర్ అని చెప్పేస్తుంటారు అనమాట ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్. సో ఇది డెవలప్మెంట్ ఆఫ్ గ్రూప్ నార్మ్స్. దెన్ కమ్స్ క్రిటికల్ ఈవెంట్స్ ఇన్ గ్రూప్ హిస్టరీ. అంటే ఏమవుతుంది, ఆ కంపెనీలో కావచ్చు, లేకపోతే ఏదన్నా గ్రూప్ లో ఏదన్నా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఒకతను ఆ కంపెనీలో ఫ్యాక్టరీ లోపల సిగరెట్ కాల్చినందు వల్ల ఫ్యాక్టరీ మొత్తం ఫైర్ అంటుకుంది అంటే అది ఒక క్రిటికల్ ఈవెంట్. సో అది అప్పుడు అట్లా జరిగింది కాబట్టి మనం ఇట్లాంటివి చెయ్యొద్దు. సిమిలర్లీ మన గ్రూప్ లో కూడా ఇలా జరిగింది కాబట్టి మనం ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి మనం అనుకోవడం అనమాట. క్రిటికల్ ఈవెంట్ నుంచి మనం తెలుసుకోవడం. సో నార్మ్స్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ ని క్యారీ చేసే ఎలిఫెంట్ ఈజ్ క్రిటికల్. ప్రెసిడెంట్ ఎలిఫెంట్ మీద వెళ్తుంటాడు అనమాట. ప్రెసిడెంట్ ఈస్ క్యారీడ్ ఆన్ ఎన్ ఎలిఫెంట్. ఎటన్నా వెళ్ళాలి అంటే ఆ ఎలిఫెంట్ మీద కూర్చొని వెళ్తుంటాడు. ఆ ఎలిఫెంట్ క్రిటికల్ గా ఉందంట దాని సిచ్యువేషన్. సో నార్మల్ అంటే నార్మ్స్ ఆఫ్ ఎ గ్రూప్, ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్స్ సెట్ ఓవర్ టైం, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అలా టైం గడిచే కొద్దీ మనం ఇట్లా తయారు చేస్తుంటాం. దెన్ క్యారీ అంటే క్యారీ ఓవర్ ఫ్రమ్ అదర్ సిచ్యువేషన్స్, వేరే సిచ్యువేషన్స్ నుంచి మనం నేర్చుకోవడం. ఎలిఫెంట్ అంటే ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ అదర్ ఎలిఫెంట్, ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ అదర్ ఎలిఫెంట్. క్రిటికల్ సి అంటే క్రిటికల్ ఈవెంట్స్ ఇన్ గ్రూప్ హిస్టరీ, క్రిటికల్ ఈవెంట్స్ ఆఫ్ గ్రూప్ హిస్టరీ నుంచి మనము తెలుసుకుంటాం అనమాట. దెన్ స్టేటస్, ద ప్రెస్టేజ్ ఆఫ్ గ్రూప్ మెంబర్షిప్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి రోటరీ క్లబ్ ఉంది, లయన్స్ క్లబ్ అని ఉంది, దాంట్లో మెంబర్ అవ్వడానికి చాలా కష్టపడుతుంటారు జనాలు. దే హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ డూయింగ్ డొనేషన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అరే లయన్స్ క్లబ్ లో ఉండు అంటే వాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ హీ ఈస్ గెటింగ్. ఒక మంచి అచీవర్సే ఉంటారు దాంట్లో. రోటరీ క్లబ్ లో అంటే మంచి అచీవర్సే ఉంటారు. సేవ
సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఉంటారని చెప్పేసి అనుకోవడం. సో అదన్నమాట. సో అలాంటి గ్రూప్ లో ఉండాలి నేను అని చెప్పేసి. సో రిలేటివ్లీ సో ఇలా ఆ గ్రూప్ లో ఉండడం, రోటరీ క్లబ్ లో ఉండడము, లేకపోతే లయన్స్ క్లబ్ లో ఉండడం, ఆ లోగో వాడడము లాంటివి ఏమన్నా ఉన్నాయనుకో, వి ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, మనము దీంట్లో ఉన్నామని చెప్పేసి. రిలేటివ్ రూల్ అండ్ సోషల్ ఆర్డర్, దాంట్లో పెద్ద వాళ్ళకి ఒకటి, చిన్న వాళ్ళకి ఇంకొకటి, అలా అలా గ్రూప్ వైజ్ ఉంటుంది అనమాట. సో రిలేటివ్ గ్రూప్ రోల్ అండ్ సోషల్ ఆర్డర్, ఇది ఫార్మల్ గ్రూప్. ఫార్మల్ కాకుండా ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఆ గ్రూప్ కి ఫార్మల్ గా ఏమి ఉండదు అనమాట. లైక్ ఈయన పెద్ద అయిన చిన్న అని ఉండదు. కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే ఇలా చేయడం వల్ల గ్రూప్ విల్ బి బెనిఫిషియల్, ఇలా చేస్తే గ్రూప్ బెనిఫిషియల్ కాదు అని చెప్పేసి మనం అనుకోవడము. వాళ్ళకి కొద్ది మందికి పెద్ద వాళ్ళు ఉంటే ఓకే ఈ సార్ చెప్పిందంటే కరెక్టే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనం అనుకోవడం అనమాట. సో ఇన్ఫార్మల్ గా స్టేటస్ సెట్ అయిపోతుంది. ఫార్మల్ గా అంటేనేమో బికాస్ హీ హాజ్ అచీవ్డ్ సంథింగ్ ఫార్మల్ గా. ఇన్ఫార్మల్ అంటే బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్, అది ఇన్ఫార్మల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టేటస్ అంటే ఈ స్టేటస్ వల్ల ఓకే. సో ఇట్లా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గా మనకి గ్రూప్ లో స్టేటస్ అనేది తయారైపోతుంది అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఆ గ్రూప్ లో ఉండడం దే ఫీల్ వెరీ హై, అంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మన సై మూవీలో ఉంది ఈగల్స్ అండ్ వింగ్స్ గ్రూప్ అని చెప్పేసి. ఈగల్ గ్రూప్ అంటే ఇది గ్రేట్, వింగ్స్ అంటే వేరే గ్రేట్ అని చెప్పేసి వాళ్ళు ఎలా అయితే అనుకుంటారో, మన గ్రూప్ లో ఒక మెంబర్ ఉంటే ఆ క్లబ్ మెంబర్షిప్ ఉంది, లేకపోతే ఎల్ఐసిలో ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళకి క్లబ్ మెంబర్షిప్ అని ఉంటుంది, బ్యాంక్ మేనేజర్ క్లబ్ మెంబర్షిప్, లేకపోతే ఇంకేదో క్లబ్ మెంబర్షిప్స్ అలా ఉంటాయి అనమాట. అలా మెంబర్షిప్ లో మనం ఆ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోతే మన స్టేటస్ అనేది పెరిగిపోతుంది అని చెప్పేసి పీపుల్ ట్రై అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. అయితే ఈ ఫార్మల్ స్టేటస్ దేని అంటే ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ మనం స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒకసారి చూసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ జరిగింది అనమాట. ఒక ఇన్సిడెంట్ లో ఏంటిది అంటే, ఒక టేల్ గన్నర్ అండ్ ఒక పైలట్. టేల్ గన్నర్ అంటే ఏంటి అంటే గన్ కాల్చడం ఒకటి. 1 సెకండ్. పైలట్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. టేల్ గన్నర్ అంటే ఏం లేదనమాట, దే జస్ట్ ఫాలో ది ఆర్డర్స్. కానీ పైలట్ అంటే ఏంటి, హీ హ్యాస్ సమ్ కెపాసిటీ అండ్ హీ హ్యాస్ సమ్ థింకింగ్ ఎబిలిటీ అండ్ హీస్ మెంటలీ స్ట్రాంగ్. అలా మెంటలీ స్ట్రాంగ్ ఉండడం వల్ల, మెంటలీ స్ట్రాంగ్ ఉండి వాళ్ళు మంచిగా ఒపీనియన్స్ ఇస్తుంటారు అనమాట, మంచి సజెషన్స్ ఇస్తుంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టేటస్ ఆన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఈ స్టేటస్ వల్ల ఆర్గనైజేషన్ కి బిహేవియర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ఇట్ మేకింగ్ డిఫరెన్స్ అంటే దే గివ్ వెరీ గుడ్ సొల్యూషన్స్. ఓకే, మంచి స్టేటస్ లో ఉన్న వాళ్ళు మంచి సొల్యూషన్స్ ఇస్తారు అనమాట. ఎవరినన్నా మనం సజెషన్ అడగడానికి పోతే రోడ్ మీద ఉన్న వాడిని అడుగుతామా, లేకపోతే ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ ని అడుగుతామా? ఆ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పర్ట్ ని అడుగుతాం కదా. సో అదే అనమాట ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే అక్కడి నుంచే వస్తుంది. దెన్ లాస్ట్ ఏంటిది అంటే సైజ్, సోషల్ సైజ్ ఆఫ్ ది గ్రూప్. మనం ఏమనుకుంటాం అంటే గ్రూప్ ఎక్కువ ఉంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ అని అనుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఇండియా ఇస్ ఏ వెరీ లార్జ్ డెమోక్రటిక్ కంట్రీ, హ్యాస్ ఎ లార్జ్ పాపులేషన్, బట్ హ్యాస్ ఎ హ్యూజ్ డిఫరెన్సెస్ ఇన్ దర్ వ్యూస్. అంటే సైజ్ ఎక్కువ ఉంది కదా అన్ని చాలా పవర్ఫుల్లా అంటే పవర్ఫుల్లే, కానీ ఉండాల్సినంత పవర్ఫుల్ లేదు. there are many people, but all are not on the same point. దీన్ని సోషల్ లోఫింగ్ అంటారు అనమాట. సోషల్ లోఫింగ్ ఇప్పుడు ఏంటి అంటే, వెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ గ్రూప్, ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారు, ప్రాజెక్ట్ ఇచ్చి మిమ్మల్ని చేయమని అన్నారు, మిమ్మల్ని ఏమంటే అరే వాడు చేస్తాడులే అని చెప్పేసి. మనకి చిన్నప్పుడు ఒక హిందీలో ఒకటి ఉండేది, సౌ సయానే ఏక్ మత అని చెప్పేసి. ఒక పెద్ద ఇదేంటి పాల ట్యాంక్ పెట్టేసి దాంట్లో అందరు ఒక చెంబు పాలు పోయండి అని చెప్తే అందరు ఏం చేస్తారంటే, అరే అందరు పాలు పోస్తున్నారు, నేను ఒక్కరిని నీళ్లు పోస్తే ఏమవుతుంది అని చెప్పేసి అంతమంది 1000 మంది పాలు పోస్తే ఆ 1000 మందిలో ఒక్క చెంబడి నీళ్ళు ఏం తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అందరూ పోస్తారు, పోసిన తర్వాత చూస్తే దాంట్లో నీళ్ళే ఉంటాయి, కొద్ది పాలు ఉంటాయి అనమాట. ఏంది అని చూస్తే అరే ఎవరు చూస్తలేడు కదా అని చెప్పేసి అందరూ నీళ్ళే పోస్తారు. సో మన గ్రూప్ లో కూడా ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏదన్నా ఒక గ్రూప్ టాస్క్, గ్రూప్ ఎక్స్పెరిమెంట్, లేకపోతే ఏదన్నా గ్రూప్ ప్రాజెక్ట్ ఉంది అంటే ఆ గ్రూప్ లో అందరంతా కరెక్ట్ గా పనిచేయరు. ఒకరో ఇద్దరు మంచిగా పనిచేస్తారు, ఇద్దరు ముగ్గురు మాత్రమే
ఫుల్ డెడికేషన్ తోటి వర్క్ చేస్తారు. వేరే వాళ్ళకి కనీసం అసలు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్ కూడా తెలియదు. అరే నా పేరు స్పెల్లింగ్ ఒక్కటి కరెక్ట్ రాయరా చాలంటాడు. సో దీన్ని సోషల్ లోఫింగ్ అంటారన్నమాట. మనము టగ్ ఆఫ్ వార్, ఇట్లా తాడు రెండు వైపుల నుంచి గుంజే గేమ్ లో కూడా if one is putting a strength of 10 units, 2 must put a strength of 20 units and 3 must put a unit of 30 units. But అక్కడ ఏమవుతుంది అంటే ముగ్గురున్నా కూడా ఓన్లీ 20 యూనిట్స్ ఉంటుందంట. ఎక్స్పెరిమెంట్ కనుక్కున్నారు, ఎక్స్పెరిమెంట్ చేసినారు, దాంట్లో రిజల్ట్ వచ్చింది ఏంటి అంటే ఇంతే ఉంది. సో దిస్ ఫినామినా is called social loafing. So this is about groups.